తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అంటున్నారు. దానియేలు గ్రంథంలో మనకు ఉదాహరణ ఈ దానియేలు కూడా. దానియేలు, షడ్రకు, మేషకు, వీరు అబెద్నెగోలు, వీరు దేవుని కలిగి గొప్ప కార్యాలు చేసిన విధానాన్ని మన వాక్యంలో చూస్తున్నాం. ఇంకా మనకి చాలా మంది దేవుని కలిగిన వారు గొప్ప కార్యాలు చేయడం మనం చూస్తున్నాం. సువార్థికులు, దేవుని ఆత్మతో నింపబడిన వారు గొప్ప కార్యాలు చేయడం మనం చూస్తున్నాం. అలాగే మీకా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా యెహోవా కురిపించు మంచు వలెను, మన ప్రయత్నం లేకుండా నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా మనుషుల మధ్యను వారుందురు అంటున్నారు. యెహోవాను కలిగిన వారు ఈ విధముగా ఉంటారు అంటున్నారు. ఎలా అంటే మన ప్రయత్నం లేకుండా కురిసే వర్షం వలెను, గడ్డి మీద పడే మంచు వలెను ఉంటారు అంటున్నారు. ప్రజల మధ్య ఉంటారు అంటున్నారు. గడ్డి మీద పడే మంచు ఏం చేస్తుంది? గడ్డిని బాగా ఎదిగింప చేస్తుంది, పొలాలను ఎదిగింప చేస్తుంది, అలాగే చెట్లను మంచిగా పుష్పించేలాగా చేస్తుంది, మంచు ఫలాలు ఇచ్చేలాగా చేస్తుంది. అలాగే వర్షం కూడా మనకెంతో ఆధారమైనది. ఈ విధముగా ఉంటారంట దేవుని కలిగిన వారు ఆయా మనుషుల మధ్య ఈ విధముగా ఉంటారంటున్నారు దేవుడు. ఇంత ఆశీర్వాదకరమైన విషయం. ఈ వాక్యము మా మావయ్య గారికి బాగా సరిపోతుంది. ఎందుకంటే దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అని వాక్యము. మా మావయ్య గారు ఆయన ఓన్లీ సెకండ్ గ్రేడ్ టీచర్గానే చదివారు. మా అత్తమ్మ గారు హైయర్ గ్రేడ్ టీచర్గా చదివారు. వారు ఇద్దరు ఉద్యోగాలు మానేసి దేవుని సేవకు వచ్చారు. దేవుని సేవకు వచ్చి వారు కేవలము వారి స్టడీస్ మాత్రము టీచర్సే కానీ వారు గొప్ప కార్యాలు చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో వారు వాడబడ్డారు. ప్రపంచం అంతటికిను గొప్ప నాయకుడిగా ఉండినటువంటి జనరల్కి కూడా ఈయన ఇంగ్లీష్లో తర్జుమా ఇచ్చారు. అంత మాత్రమే కాదు, గొప్ప కార్యాలు చేశారు. ఈ మధ్య జూలై నెల 15వ తారీఖున మా మావయ్య గారు చనిపోయారు. 19వ తారీఖున ఆదరణ కూడిక కూడా జరిగింది. ఆ రెండు కార్యాలు చూస్తే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశారో, ఎంతగా కొనియాడబడ్డారో, ఎంతగా దేవునికి మహిమార్థమై ఆయన చేతి కింద అప్పగింపబడిన ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నారో ఆ విషయాలు చూస్తున్నప్పుడు చూచిన వారు ఎంతో ఆశీర్వదింపబడ్డారు. దేవుని కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారనేది ఈ విషయంలో మా మావయ్య గారి పట్ల నెరవేరుతుంది. ఆయన మంచు వల్లే, గడ్డి మీద పడు మంచు వల్లే ఉన్నాడు. వర్షము ఏ విధముగా ఫలం ఇస్తుందో ఆ విధముగా ఉన్నారు ఆయన. ఆయా ప్రజల మధ్య ఉంటారు అని దేవుడు ఈ వాక్యంలో చెప్తున్న విధముగా మా మావయ్య గారు కూడా ఆయా ప్రజల మధ్య, వారికి అప్పగించిన బాధ్యతల మధ్య, వారికి అప్పగించిన ప్రజల ఎదుట ఆయన అలాగే ఉన్నారు. ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఫలభరితంగా ఉన్నారు, దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉన్నారు. ఆయన చదివింది మాత్రము సెకండ్ గ్రేడే కానీ ప్రపంచ దేశాలు తిరిగి వచ్చారు. ఈ స్టేట్స్లో కమిషనర్ ర్యాంక్ పొంది స్టేట్ అంతటికి గొప్ప నాయకుడిగా సేవ చేశారు. ఆయన తమిళనాడు స్టేట్కి నాయకుడిగా ఉన్నాడు, మహారాష్ట్ర, గుజరాత్లకి నాయకుడిగా ఉన్నాడు. అంత గొప్ప సేవ చేశారు. బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని వాక్యంలో తెలిపిన విధముగా మా మావయ్య గారు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి, దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి, దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి గొప్ప కార్యములు చేశారని ఈ మధ్య ఇంకా తెలుసుకోగలిగాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అనేక మంది పొగిడారు. ఆయన చేసిన సేవ అనేక మంది పొగిడారు. ఆ ఫ్యూనరల్ సర్వీస్లో కానీ, ఆదరణ కూడికలో కానీ ఎంతో మంది ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి వివరించారు. అనుభవించిన వారు వివరించారు. కనుక ఈ వాక్యము మా మావయ్య గారికి అన్వయింపబడుతుంది. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బలం అంటే శరీర బలము కాదు, ఆత్మ బలంతో నింపబడ్డారు. ఈయన యెహోవా కొరకు గొప్ప కార్యాలు చేశారు. ఈయన టీజీ సుందరం గారు, కమిషనర్ టీజీ సుందరం గారు యెహోవా కొరకు గొప్ప కార్యాలు చేసి ఎంతగానో కొనియాడబడ్డారు. ఆయన ఫ్యూనరల్ సర్వీస్ చూసిన వారు
ఆయన ఆదరణ కూడికను చూచిన వారు ఆయన ఒక కోటీశ్వరునికి కూడా జరగనంతగా జరిగిందని కొంతమంది వారి కామెంట్స్ తెలియజేశారు. ఎందుకని? ఆయన యెహోవాని ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు. ఈయన దేవుణ్ణి ఎరిగి గొప్ప కార్యాలు చేయబట్టి ఆయన ఫ్యూనరల్ సర్వీస్ కానీ ఆయన ఆదరణ కూడిక కానీ ఎంతో ఘనంగా చూచి వారికి ఆశీర్వాదకరంగా ఎంతో ఘనమైన రీతిలో అది జరిగింది. కాబట్టి మనము ఎలా ఉంటామంటున్నారు? దేవుడు గడ్డి మీద పడే మంచులా ఉంటారు. అంటే ఆశీర్వాదకరమైన ఫలభరితమైన జీవితాలు జీవిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవాని ఎరిగిన వారు. మన దేవుని మనం ఎరిగి ఉన్నప్పుడు మనము కూడా గడ్డి మీద పడు మంచు వలె మనము కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. మనము కూడా ఫలభరితముగా ఉంటాం. అలాగే వర్షం వలె ఫలభరితముగా ఉంటాం. మనం వర్షం ఏ విధంగా మేలు చేస్తుందో ఆ విధముగా ఉంటాం. ఆ విధముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఎరిగినప్పుడు మంచు వలె వర్షం వలె ఫలభరితమైన జీవితాలు మనం ఎవరి మధ్య జీవిస్తున్నామో వారికి మాదిరికరమైన జీవితాలు జీవించగలమని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మా రక్షకుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. యెహోవాని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని వాక్యంలో తెలియచేసిన దేవా, మీకు వందనాలు ప్రభు. మమ్మను కూడా ఆ విధముగా గొప్ప కార్యము చేసే వారినిగా జీవింపచేసుకునండి. వింటున్న బిడ్డలందరూ ప్రభు మంచు వలె నైనా ఫలభరితమైన జీవితాలు, మంచు పడిన ప్రాంతం ఎలా ఉంటుందో ఫలభరితముగా, వర్షం పడిన ప్రాంతం ఎలా ఉంటుందో ఫలభరితముగా, అలా ఫలభరితమైన జీవితాలు జీవించే వారినిగా చేయండి ప్రభు. వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభు. వారు జీవిస్తున్న ప్రజల మధ్య వారు ఫలభరితమైన జీవితాలు కలిగిన వారినిగా చేయండి ప్రభు. కుటుంబాలను మీరే ఆశీర్వదించి వృద్ధిపరచండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.